జై శ్రీమన్నారాయణ. పాహిం లేదు. మీకిప్పుడు జ్ఞాననేత్రాలు ఇస్తాను, అప్పుడు చూడండి నేనెవరో మీకు అర్థమవుతుంది అని పరమాత్ముడు ఆ కళ్ళను అలా చూడగానే ఆమెకు దివ్య దర్శనం లభించింది. ఆయన యొక్క విశ్వరూప దర్శనం ఎలా ఉంటుందో ఆ పరమాత్మ యొక్క సృష్టి అంతా ఆయనలో కనపడింది. ఏ విధంగా యశోద తల్లి మన్ను తిన్నావురా నాన్న నోరు తెరువు అంటే ఏ విధంగా ఆమెకు భువనభాండాలు పద్నాలుగు భువనభాండాలు లేక సృష్టి అంతా లేక గోళాలు ఏమేమి ఉన్నాయి సృష్టిలో అన్నీ ఆమె కనపడి ఎలా కనపడిందో ఆ భ్రాంతి మీకు కూడా కలిగింది. మా తల్లికి కలిగిన భ్రాంతి మీకు కూడా కలిగింది. అంటే యశోదకు కలిగిన భ్రాంతి వీళ్ళకు కూడా అలాంటి భ్రాంతిలో మునిగిపోయారని పరమాత్మ చెప్తున్నాడు. సత్యమైతే ఇదే. ఏది సత్యము? ఎప్పుడైతే మీ మనశ్చిత్తము నిశ్చలముగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో, పరమానందకరంగా ఉంటుందో, ఆ సంతోషమైనటువంటి సమయంలోనే మీరు నన్ను దర్శించగలరు. ఆ స్థితి, ఆ యొక్క భావ చైతన్యాన్ని మీరు ఏర్పరచుకున్నప్పుడే నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారు. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా, ఎంత తపస్సు చేసినా, ఎంత మీరు ప్రయత్నించినా కూడా నా యొక్క నిజస్వరూపాన్ని ఎవరు తెలుసుకోలేరు. మరి ఎవరు తెలుసుకుంటారు? ఎవరైతే నన్ను పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మి పరిపూర్ణ భక్తితో మనసులో పెట్టుకొని ఈ పరమాత్ముడే సత్యము, ఈ పరమ సృష్టికి అనేది నమ్మితే అప్పుడు నేను మీకు కావాల్సిన ఆకారంలో కనిపిస్తాను. దశావతారాలు ఉన్నాయి, మీకు నరసింహస్వామి అవతారంలో కావాలన్నా కనిపిస్తాను. మీరు ఏ ఆకారంలో చూడాలనుకుంటే అలా చూపిస్తాను. దానికి ఉదాహరణగా ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి వస్తుంది. అలాంటి సంఘటనలన్నీ కూడా ఉంటాయి. ఏ విధంగా మనకు గోకులంలో రాక్షసులు ఒక్కొక్కడు వస్తుంటే వాళ్ళు ఎలా సంహరించానో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు కర్మ కొద్ది చనిపోయారని గోకులం అంతా అనుకున్నది. కానీ పరమాత్ముడు వాడిని నాశనం చేసినట్లు మట్టుబెట్టినట్లు ఎవరు గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరు? బాలుడేంది అంత భయంకరమైన రాక్షసులను చంపడమేంది, భయంకరమైన కాళుడిని తొక్కడమేంది. సో ఏదో దివ్యశక్తి బాలుల్లో ఉంది అని అనుకున్నా తప్ప ఈ బాలుడే సర్వాంతర్యామని అర్థం కాలేదు గోకులవాసులకు కూడా. కనుక మీరు దిక్కుంచవద్దండి. మీ మనసు నిశ్చలంగా పెట్టుకోండి. ఎప్పుడైతే మీ మనసు నిశ్చలంగా, నిర్మలంగా, పవిత్రంగా కాసేపు అలా ఉంచుకుంటారో అప్పుడు నా ప్రతిబింబం మీలో కనబడుతుంది. నేనెవరో మీకు అర్థమవుతుంది. అలా అర్థమైన రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు. మీ మనో వికల్పాలు, మీ మనో బాధలు, వికారాలు, లోపల తాపాలు, అనేక విధాలైనటువంటి సౌఖ్యాలకు సంబంధించినటువంటి అనుభూతులు స్మృతిలోకి రావడం, తలుచుకొని కృంగిపోవడం, ఇది సహజంగా మానవులకు ఉంటుంది. ఏదో ఒక సంఘటన జరుగుతుంది, అది జరిగినప్పుడు తమకు అతి కష్టం ఏర్పడుతుంది. అది మనసులో చెరిగిపోదు. ఎందుకు జరిగిపోదు? ఆ సంఘటన వాళ్ళకి అది ముఖ్యమని భావించేస్తారు. ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్న అందరికీ, మానవులకి. కానీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. మరి వాళ్ళకేం గుర్తుండవు. ఎందుకు? శరీరం లేదు కాబట్టి. ఇప్పుడు మీకు శరీరం ఉంది కాబట్టి ఏం చేస్తారు? దాన్ని పదే పదే తలుచుకొని, అంటే మీ గతాన్ని మళ్ళీ తెచ్చుకొని దుఃఖించడం, బాధపడటం చేస్తుంటారు. కానీ సంతోషమైన విషయాలు మాత్రం మనసు ముందు తెచ్చుకోరు. సంతోషపడే సంఘటనలు ఉంటాయి, అవి ముందుకు రావు. కనుక ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలి? మనం సంతోషపెట్టినటువంటి విషయాలు ఏమంటే తెచ్చుకొని ఆలోచించుకొని అలాంటి సంతోషం ఇప్పుడు ఎందుకు లేదని దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించాలి. కనుక కాంతామణులారా, మీకు ఎటువంటి దిగులు వద్దు. నేను మీకు హామీ ఇస్తున్నాను, మాట ఇస్తున్నాను. తిరిగి నేను వస్తానంటే ఎలా వస్తాను? ఈ శరీరంతోనూ ఎట్లనో ఈవినింగ్ రేపల్లకి మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరినీ ఆడించి పాడించి భయమరిపిస్తాను అనుకోకండి. నిశ్చలమైన చిత్తులో చంచలము లేకుండా అచంచలంగా ఏకాగ్రతతో నిర్దిష్టమైనటువంటి మీ యొక్క నిర్ణయాలను మీ హృదయంలో ఏర్పరచుకొని మీ యొక్క జ్ఞాననేత్రం ఇక్కడ తెరిచిపెట్టుకోండి. జ్ఞాననేత్రం అంటే మనకి ఫలభాగాన్ని జ్ఞాననేత్రం ఉండే ప్రదేశం అంటారు. అంటే నుదిటి రాత అని మనకు బ్రహ్మ చెప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రదేశం అనేది జ్ఞానం ప్రవేశించే చోటు, సృష్టిలో నుంచి ప్రవేశించే చోటు ఇది, ఈ పాలభాగం. అందుకే మనం బొట్టు కానీ నామం కానీ అన్నీ పెట్టుకుంటాం. ఎందుకు? అది ఉంటే అది ప్రవేశించడానికి ఒక ఆయుధంలాగా పనికొస్తుంది. ఏ విధంగా టీవీలకు వీటికి యాంటెనాలు ఉంటాయో ఆ మాదిరిగా మన జ్ఞానాన్ని కూడా యాంటెనా ఇది.
ఈ జ్ఞానానికి ఉన్న ఈ యాంటెనాని మనం పెట్టుకోకపోతే ఎవరికి ఆ జ్ఞానం అంత జ్ఞానం రాదు. వారికి వచ్చే జ్ఞానంతో విపరీత జ్ఞానంగా ఉంటుంది. అంటే మీ వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి. వ్యతిరేకం అంటే మీ ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. ప్రతిదానికి సాక్ష్యమేమి, దీనికి ఇదేమి, దానికి అదేమి, ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, దానికి తగిన ప్రూఫ్లు చూపెట్టండి అని అడుగుతూ ఉంటారు అనేక మంది. కారణం ఏమి? ఇక్కడ ఏమీ లేకపోవడం వల్ల. ఇక్కడ ఉండిందంటే ఎవరు ఆ ప్రశ్నలు వేయరు. దైవం యొక్క శక్తి, దైవం యొక్క మాయ, దైవం గుణగణాలు అందరికీ అర్థమయ్యేటటువంటి స్థితి ఇక్కడ నుంచి మాత్రమే వెళ్తుంది. అందుకే పరమేశ్వరుడు అంటాడు, మీ పాలభాగాన ఏ బొట్టో విభూదో నామము ఏమి లేకపోతే అది శ్మశానంతో సమానము. శ్మశానం అంటే ఏమి? ఆడెవరుంటాయి? సహజంగా మనం ఊహకు అనుకుంటే దెయ్యాల భూతాల పిశాచాలు తిరుగుతూ ఉంటాయి అనుకుంటాం. కనుక అట్లాంటి భావాలు లోపల ప్రవేశిస్తూ ఉంటాయి. కర్మ జన్మానుసారం, బుద్ధి కర్మానుసారి. కనుక ఏ కర్మ ఇది చేస్తామో ఆ జన్మ వస్తుంది. ఆ కర్మ ఎలా వస్తుంది? మన బుద్ధి ఎలా ప్రవర్తిస్తే అలా వస్తుంది. బుద్ధి కర్మానుసారి, కర్మ జన్మానుసారి. ఇది ఒకదానికొకటి ఇలా ముడిపడి ఉంటుంది గొప్ప కాంతల్లారా అని పరమాత్ముడు బాగా విడమరచి వాళ్ళకి చెప్పి అనేక విధాలుగా చూసి చెప్పాడు. అని మోహం అనే దృష్టిని మాత్రం విడిచిపెట్టండి. మోహ పారవశ్యం అనేది రానీకండి. సన్మోహనాకారుడు, జగన్మోహనాకారుడు, అత్యంత మనోహరమైన వాడు, జగన్మోహన మందార కుసుమాంతర ప్రతిబింబ చంద్ర మనోహర కాంతులతో వెలిసినటువంటి ఈ జగన్మోహనాకారుడని మీరు అనుకుంటారు. ఈ జగన్మోహనాకారుడనేది ఈ శరీరం ఇక్కడ ఉన్నంత వరకే. కానీ ఈ శరీరం నేను ధరించింది నేను నిర్దిష్టమైన కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి. దానినే ధర్మరక్షణ అంటారు. ఈ విధంగా అనేక మంది భక్తుల జీవితాల్లో ఇలాంటి అద్భుతాల సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మాత్రమే వాళ్ళకి పరిపూర్ణమైన భక్తి, విశ్వాసము, ప్రేమ భగవంతుడిని ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే ఇక వాళ్ళు దానిని విడిచి వెళ్ళరు, ఆనందాన్ని వదులుకోరు. వాళ్ళు ఈ భౌతిక సుఖాలలో, భౌతిక ప్రపంచికంలో ఉండే అనేక సుఖాలలో పొందిన ఆనందం కన్నా కోటి రెట్లు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ పరమానంద పరమాత్మ యొక్క జ్ఞానం కొద్దిగా భక్తి ప్రవేశించిందంటే ఇక దాన్ని వదులుకోమన్నా వదులుకోలేరు. ఎంత బాధలైనా అనిపిస్తారు కానీ దాన్ని వదులుకోలేరు. మనం పూర్వం చిత్రాల్లో చూస్తుంటాం, ఋషుల్ని కొడుతూ ఉంటే తిడుతుంటే కూడా నారాయణ నారాయణ అంటే హిరణ్యకశిపుడు పెట్టే బాధలు, నరకాసురుడు పెట్టే బాధలు, ఆ తర్వాత కంసుడు పెట్టే బాధలు, వీటిని బాధలు పెడుతున్న వాళ్ళు నారాయణ నామం మొదలరు. ఓ జగన్మోహనాకార నారాయణ పరమానంద పరమపురుష జగదేక సౌందర్య సార్వభౌమ సకల ధైర్య సాహస వీర అన్నిటికీ ప్రతిరూపమైన నీ యొక్క స్వరూపము, నీ నామం విడిచిపెట్టమయ్యా. నీ యొక్క నామంలోనే అన్నీ ఉన్నాయి. ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో, ఏవైతే సత్కర్మలు ఉన్నాయో, ఏదైతే అనేక సాహసాలు, ధైర్యాలు, వీర్యము, శౌర్యము, పరాక్రమము ఇవన్నీ తేజస్సు రూపంలో తేజరిల్లుతున్నాయో అవన్నీ నువ్వే. కనుక నన్ను వీళ్ళ భౌతికంగా ఎంతన్నా హింసించని నేను మాత్రం నీ నామం మొదలు తండ్రి అని అలా బాధపడుతూ ఋషులను చూసాం మనం అనేక చిత్రాలు. పరమాత్మని తలుచుకోండి, పరమాత్మను నింపుకోండి, పరమాత్మను లీనమవ్వండి. ఎందుకంటే మనం ఉన్నది పరమాత్మ లోపల, మనలో ఉన్నది పరమాత్మ, ఆయన శక్తి. ఆ శక్తి లేకపోతే ఈ శరీరం నిర్వీర్యం, నిరర్థకం. కనుక భక్తి లేని వాళ్ళకి ఏ ముక్తి లభించదు. ఏ ముక్తి అంటే ముక్తులు అనేకంగా ఉంటాయి, ఏ ముక్తి కూడా లభించదు. జీవన్ముక్తి దాటుకుంటే ముక్తి వస్తుంది. జీవన్ముక్తులైనప్పుడు మాత్రమే ముక్తిలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందనేది శాస్త్ర సమ్మతం. కనుక కృష్ణం వందే జగద్గురు.